హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ అస్సలం వాలేకుమ్. ఈ మాట స్టైల్గా ఉందనో లేక పాష్గా ఉందో నేను వాడట్లేదు. కులమత భేదాలకి అతీతంగా ఉండాలన్నది నా కోరిక. సో ఈ వీడియో మొదలుపెట్టే ముందు ఒక మంచి మాటతో మొదలు పెడతాం. కొన్నిసార్లు పట్టుకోవడం కన్నా వదిలేయడమే చాలా బెటర్. కొన్నిసార్లు గెలవడం కన్నా ఓడిపోవడమే బెటర్. ఏ డైలాగ్ బై అల్లు అర్జున్ సార్. లెట్స్ టాక్ విత్ రాజ్ క్రిష్. సో ఈరోజు మరొక స్టోరీతో వచ్చాను. అదేంటంటే ఇన్ని రోజులు మనం రియల్ ఇన్సిడెంట్ స్టోరీస్ చెప్పుకున్నాం. ఈరోజు ఫిక్షనల్ స్టోరీ చెప్పుకుందాం. సో ఈ స్టోరీకి ఒక మంచి టైటిల్ పెట్టుకున్నా. ఆ టైటిల్ ఏంటి అని అంటే మొత్తం స్టోరీ చెప్పిన తర్వాత నేను టైటిల్ని రివీల్ చేస్తాను. ఇట్స్ లైక్ ఏ సినిమాటిక్ టైప్ అనమాట. సో యాజ్ ఎ లీడ్గా ఈ కథ పుట్టిన రీజన్ నుంచి మనం కథలోకి వెళ్ళిపోదాం. అయితే బేసిక్గా ఈ కథ అయితే నాది కాదు, ఒక ఫ్రెండ్ చెప్పాడు. ఫ్రెండ్ పేరు కూడా మర్చిపోయినా, క్షమించాలి దానికోసం. అయితే నేను 2015-16 ఆ టైంలో అనుకుంటా ఒక షూట్కి వెళ్ళిన యాజ్ యాక్టర్గా. ఒక షూట్కి వెళ్ళిన, ఆ లొకేషన్ పేరు కూడా నేను మర్చిపోయినా. ఒక ఊరు అది. ఆ ఊరికి వెళ్ళి 3 days షూటింగ్ ఫినిష్ చేసుకొని 3rd day నైట్ కొంచెం వ్రాపప్ అయిపోయింది కాబట్టి అలా ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిన. బ్రిడ్జ్ దగ్గరికి నేను కొంతమంది అట్లా కలిసి వెళ్ళినాం. కలిసి వెళ్ళి మాట్లాడుకుంటుంటే ఇలానే హర్రర్ స్టోరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరి స్టోరీ వాళ్ళు చెప్పేసుకున్నాం. చెప్పేసిన తర్వాత ఒక్కడొచ్చాడు హీరోలాగా. ఆయన చెప్పిన స్టోరీయే ఇది. అంటే ఆయన ఈ స్టోరీ చెప్పినప్పుడు ఒక గూస్ బంప్స్ వచ్చినాయి, అబ్బా ఏముందిరా అని. సో నేను ఆ టైప్లో చెప్పడానికి ట్రై చేస్తా. సో ఈ స్టోరీని తనకే డెడికేట్ చేస్తున్నా. సో మన కథలోకి వెళ్ళిపోతే అది నల్లమల్ల ఫారెస్ట్, చీకటి. ఆ నల్లమల్ల ఫారెస్ట్కి కొంచెం దూరాన ఒక ఊరుంది. ఆ ఊర్లో 4 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు మేకల్ని కాచుకునే వాళ్ళు అనమాట. సో అలానే వాళ్ళు డైలీ రొటీన్ లాగా మేకల్ని తీసుకొని మేపడానికి వెళ్ళి తిరిగి వస్తున్న టైంలో ఈరోజు సమయం ఎక్కువైపోయి లేట్ అయిపోయి. అది ఎంత లేట్ అయింది, చీకటి పడేంత రేంజ్కి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు రోడ్డును దాటుకొని వెళ్ళే టైంకి బాగా చీకటి వెళ్ళిపోయింది అనమాట. చీకటి అయిపోయి సో వెళ్ళలేని పరిస్థితిలో వీళ్ళు ఏం చేసారు అని అంటే, ఇది రోడ్డు మీకు ఎగ్జాక్ట్లీ సినేరీ చెప్తా. కారు చీకటి, పండు వెన్నెల, ఇటు చెట్లు, మధ్యలో తార్ రోడ్డు. ఆ రోడ్డు మీద ఆ వెన్నెల లైటింగ్ ఒక్కటే పడుతుంది, ఇంకేది లేదు. లెఫ్ట్ సైడ్ లో వీళ్ళు ఏం చేశారంటే మేకలు అటు ఇటు వెళ్ళకోకుండా ఒక కంచెని క్రియేట్ చేశారు. ఆ కంచెల మేకల నుంచి వాళ్ళు బయట 4 కదా, ఆ 4 2 పడుకొని 2 మేల్కొని ఉన్నారు సెక్యూరిటీ పర్పస్. ఈ కంచెకి దగ్గర ఒక విరిగిపడిన చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు మీద ఒకడు సిగరెట్ తాగుతున్నాడు, ఒకడు ఆలోచించుకుంటున్నాడు. సో అంతా సైలెంట్ గానే ఉంది. చాలా ప్లెజెంట్ ఆఫ్ విండ్, స్లైట్ గా విండ్ వస్తుంది. ఒకడేమో అని సిగరెట్ వదులుతా ఉన్నాడు, ఇంకోడేదో ఆలోచిస్తా ఉన్నాడు. అంతా బాగానే ఉంది కానీ సడన్ గా ఒక సౌండ్ స్టార్ట్ అయింది. అదేంటనంటే ఈ వేట కొడవలు ఉంటుంది చూసినావా, ఆ వేట కొడవలతోటి రోడ్డు మీద నన్ను కొడుతున్న సౌండ్ వస్తుంది. ఫస్ట్ సౌండ్ వచ్చింది, లైట్ తీసుకున్నారు. సెకండ్ కూడా సౌండ్ వచ్చింది. ఏంట్రా ఈ సౌండ్ అని చెప్పేసి సిగరెట్ తాగుతున్నానికి డౌట్ వచ్చింది. అలా వాడు ఆ ముందు కూర్చున్నాడు ఏదో ఆలోచించుకుంటుంటే పిలుద్దాం అనుకున్నాడు. ఎందుకులే అనిపించి సిగరెట్ని పక్కన పడేసి దిగి రోడ్డు మీదకి నడుచుకుంటూ వచ్చి అలా చూస్తూ ఉన్నాడు. ఎవరేం కనిపించట్లేదు. సో సౌండ్ ఆగిపోయింది. ఏంటి ఇప్పుడు దాకా సౌండ్ వచ్చింది, ఇప్పుడు రావట్లేదు అని అనుకుని మళ్ళీ వెనక్కి వస్తూ ఉన్నాడు. వచ్చే టైంలో మళ్ళీ సౌండ్ అని సౌండ్ వస్తుంది. ఇదేంటి మళ్ళీ సౌండ్ వస్తుందని అరే బుడ్డా ఇట్రారా అని చెప్పేసి అని అంటే చెప్పనయా అని చెప్పేసి దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి సౌండ్ అని చెప్పేసి రోడ్డు మీదకి అలా వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత చెప్పాను కదా స్ట్రైట్ రోడ్ అని. ఆ స్ట్రైట్ రోడ్లో దూరం నుంచి చూస్తే ఎవరో అక్కడ చీకట్లో కూర్చున్నట్టుగా అనిపిస్తూ ఉంది. వీళ్ళిద్దరు అనుకుంటున్నారు అనమాట, ఈ టైంలో ఎవర్రా నాయన ఇంత చీకట్లో ఉన్నారు అని చెప్పేసి గట్టిగా అరవడం మొదలెట్టారు. ఓ అయ్యా ఎవరు నువ్వు ఇంత చీకట్లో ఉన్నావు అని చెప్పేసి ఈడు అంటాడు అనమాట చిన్నాడు. వానా గీ నుంచి ఎవరితో ఏమైనా పడుతుంది దాదా ముందుకెళ్దాం పదా అని చెప్పేసి అలా ముందుకెళ్తా ఉన్నారు. సౌండ్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. మన కొడుతూనే ఉంది. ఆ సౌండ్ ఆగుతూనే లేదు. వీళ్ళు అలా ముందుకెళ్తా ఉన్నారు. వెళ్ళి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఆకారం కనపడడం మొదలుపెట్టింది అనమాట. ఏంటి అని అంటే ఎవరో నల్లటి రగ్గు కప్పుకొని కూర్చొని ఉన్నారు. ఒడియమ్మ ఇంత చీకట్లో ఎవర్రా కూర్చొని ఉన్నది అని చూస్తే మెల్లగా ఇలా హెయిర్ అంతా గాల్లో ఎగురుతా కనబడుతుంది. ఓ లేడీసా అని చెప్పేసి మాట్లాడడం మొదలెట్టి, ఓ అమ్మ తిక్కగిట్లా పట్టిందా ఏంది, ఇంత చీకట్లో మీరు రోడ్డు మీద కూర్చొని ఉన్నారు, బండ్ల గిన్నెలు వస్తే ఏంది పరిస్థితి, లేవు అని నుంచి అనండి. అస్సలు పట్టించుకోదు. మళ్ళీ సౌండ్ కొడుతూనే ఉంటుంది.
వేరే ఇది ఎక్కడ సమస్య రా బాబు అని చెప్పేసి వీళ్ళిద్దరు ఏంటన్నా ఇవిడ పట్టించుకోవట్లని అలా ముందుకు వెళ్తూ ఉన్నారు. కట్ చేస్తే డిస్టెన్స్ చాలా దగ్గర అయిపోయింది ఆవిడకి వీళ్ళకి. ఎక్కడంటే అక్కడ ఆవిడ కూర్చొని ఉంది, వీళ్ళు ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చి అవుతారు. మనకి చెప్తే అర్థమవుతలేదా అని అంటే ఆ పక్కనున్న తమ్ముడు అంటాడు అనమాట, అన్న భయపడుతున్నట్టుందా అన్న అన్నాడు. ఓకే అని చెప్పేసి పెద్దోడేమంటాడంటే, సర్లే అమ్మాయి భయపడకు, ఏదో దారి తప్పినట్టునో చెప్పు ఏడుంటావో నేనే వెళ్ళి మీ ఊళ్ళో దింపెడతా అని చెప్పేసి అలా ముందుకి 3 అడుగులు 1 2 3 అలా ముందుకు వేయగానే ఒక్కసారిగా వచ్చే సౌండ్ ఇలా పైకి వెళ్ళి ఆగిపోతుంది. సౌండ్ మొత్తం సైలెంట్. ఆ సైలెంట్లా ఇప్పుడు వరకు విండ్ సౌండ్ నార్మల్గా వచ్చింది, ఒకటేసారి గాలంతా సౌండ్ వస్తూ ఉంది. వచ్చిన తర్వాత అప్పుడు ఆవిడ ఒక డైలాగ్ వేస్తుంది అనమాట. అదేంటంటే, ఆ ఊర్లో నుంచి ఎల్లగొడితేనే ఇక్కడొచ్చి కూర్చున్నా, నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి మళ్ళీ ఆ ఊర్లో దించేంత మునగాలారా అని చెప్పేసి ఒక్కసారిగా ఆవిడ ఫేస్ ఇలా బ్యాక్కి తిప్పుతుంది. బ్యాక్కి తిప్పంగానే వీళ్ళిద్దరూ ఆవిడ ముఖాన్ని చూసి భయపడి ఆ నుంచి జంపు. అప్పుడు ఆవిడ ఫేస్ చూపించి అలా కెమెరా బ్యాక్ వచ్చి టైటిల్ పడుతుంది. అదేంటంటే మంత్రగత్తె. సో ఇది టైటిల్ అనమాట. ఈ స్టోరీ నాకు ఆయన చెప్పినప్పుడు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. బేసిక్గా దీన్ని నేను షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నా, కుదరలా. అందుకే నేను పాడ్కాస్ట్లో కలిపేస్తాను. ఓకే, సో ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో తెలుసుగా, మీకు నచ్చితే కింద కమెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కమెంట్, లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకన్. థ్యాంక్ యూ.